హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత మనకైతే 'పుష్ప పార్ట్ 2 ద రూల్' మూవీ అయితే రిలీజ్ అయిందనమాట. మరి ఇప్పుడే చూసాక ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అని తెలుసుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. ఓకేనా, లెట్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే మూవీ ప్లాట్ అనేది ఏం లేబే, ఎట్లా మీకు పార్ట్ 1 చూసేసారు, పార్ట్ 1 చెప్పేసరిగా పార్ట్ 2 ఏముంటుందో అదే ఉంటుంది భయ్య. పార్ట్ 2లో అయితే ఏది కూడా కొత్త స్టోరీ అయితే ఏమి ఉండదన్నమాట. పార్ట్ 1 చూపెట్టిందే పార్ట్ 2లో అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, మరి ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏందని తెలుసుకుందాం. ఓకేనా, ప్లస్ పాయింట్ విషయానికి వస్తే అల్లు అర్జున్ గారు భయ్య నెక్స్ట్ లెవెల్ అనమాట. యాక్టింగ్ అయితే చింపేశారు, అదరగొట్టేశారు, ర్యాంపేజ్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ లెవెల్ అంతే భయ్య. యాక్టింగ్ అయితే పుష్పరాజ్ అంటే పుష్పరాజే, ఏం చెప్పలేము ఇక యాక్టింగ్ విషయానికి వస్తే. అల్లు అర్జున్ గారి ఎంట్రీ సీన్ ఉంటుంది భయ్య, చాలా బాగా వర్కౌట్ అయింది భయ్య. అక్కడైతే అక్కడ ఎలివేషన్ సీన్స్ కానీ, అక్కడ ఫైట్ సీన్స్ కానీ, అక్కడ బీజిఎం కానీ, మన అల్లు అర్జున్ గారు చైనాలో మాట్లాడతారు భయ్య, అక్కడ నెక్స్ట్ అని చెప్పుకోవాలి. చాలా మంచిగా అనిపించింది భయ్య ఎంట్రీ సీన్ అయితే, నాకైతే నచ్చింది. అండ్ బీజిఎం కూడా కొత్తగా అనిపించింది భయ్య. ఎంట్రీ సీన్ అల్లు అర్జున్ గారిది అయితే చాలా బాగుంది ఎంట్రీ సీన్ అయితే. మన సుకుమార్ గారు అయితే ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే రాసుకున్నారు భయ్య. చాలా మంచి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తోటి అండ్ చాలా ఎంగేజింగ్ అయితే పట్టుకెళ్ళారు భయ్య. ఫస్ట్ హాఫ్ అయితే పోలీస్ స్టేషన్లో వచ్చే సీన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి. ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కామెడీ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి. ఇంటర్వెల్ బ్లాక్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్య. మళ్ళీ చెప్తున్నా, ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా అయితే రాసుకున్న మా సుకుమార్ గారు అయితే. జాతర సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్య. ఊర మాస్ అని చెప్తా, జాతర సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అని. ప్రీ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అండ్ లాస్ట్లో కొంచెం ఎమోషనల్ సీన్స్ కూడా చేశారనమాట, అది బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి. ఫహద్ ఫాజిల్ గారు కూడా చాలా బాగా అయితే యాక్టింగ్ అయితే చేశారు. బీజిఎం అయితే అక్కడక్కడ బాగుంది అంతే. ప్రొడక్షన్ క్వాలిటీస్ కానీ, సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగా ఖర్చు పెట్టారు, చాలా బాగా అయితే తీశారు భయ్య. ఇవే భయ్య ప్లస్ పాయింట్ విషయానికి వస్తే. మైనస్ పాయింట్ విషయానికి వస్తే మనకైతే ఒక్కటంటే ఒక్క సాంగ్ కూడా నాకైతే నచ్చలేదు భయ్య. కొరియోగ్రఫీ కూడా మనకైతే అంతేం బాగా లేదని చెప్పుకోవాలి. అండ్ చూసేకి వచ్చే సాంగ్ అయితే కరెక్ట్ ప్లేస్మెంట్ లేదు, అండ్ సాంగ్ కూడా బాగాలేదన్నమాట. కొరియోగ్రఫీ కూడా అక్కడైతే అస్సలు బాగాలేదని చెప్పుకోవాలి. మన ఫహద్ ఫాజిల్ గారిని అయితే జోకర్ అంటే జోకర్ చేసేసారు భయ్య. మన ఫస్ట్ పార్ట్‌లో ఒకటి చూపెట్టారు, సెకండ్ పార్ట్‌లో ఇంకొకటి చూపెట్టారు భయ్య. ఒక్కటి కూడా కరెక్ట్ అయిన సీన్ లేదు భయ్య, నాకైతే నచ్చలేదు. ఫేస్ ఆఫ్ సీన్స్ ఉంటాయి అనుకున్నా కానీ అంత గొప్పగా అయితే లేవన్నమాట. ఉన్నా కూడా అంతేం బాగాలేదని చెప్పుకోవాలి. జోకర్ అంటే జోకర్ వేసేసారు భయ్య మా ఫహద్ ఫాసిల్ గారినైతే. మూవీలో వేరే యాక్టర్స్ కూడా భయ్య, జగపతి బాబు గారు కానీ, సునీల్ గారు కానీ ఉన్నారంటే ఉన్నారంతే. ఏదో టైం పాస్‌గా ఉన్నారంటే ఉన్నారంతే. వాళ్ళకి ఇంత పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా కాదు. రష్మిక గారైతే మనకైతే చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ అయితే చేశారు భయ్య, నాకైతే నచ్చలేదని చెప్పుకోవాలి యాక్టింగ్ అయితే. అండ్ సెకండ్ హాఫ్ అయితే చాలా స్లో నరేషన్ అవుతుందన్నమాట. మనకు ఓపిక అయితే ఉండాలన్నమాట. చాలా అంటే చాలా స్లో నరేషన్ అయితే ఉంటుంది. కొంచెం పూర్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది భయ్య సెకండ్ హాఫ్ అయితే. ఓపిక అయితే ఉండాలి భయ్య మూవీ చూడాలంటే. ఇంకొక మైనస్ పాయింట్ విషయానికి వస్తే మూవీలో ఏ స్టోరీ కూడా లేదు భయ్య. మూవీలో అయితే నాకైతే అస్సలు నచ్చలేదని చెప్పుకోవాలి. స్టోరీ అయితే అస్సలు లేదు మూవీలో అయితే. ఇక ఓవరాల్‌గా ఎలా ఉందిరా మూవీ చెప్పురా అంటే, ఒక్కసారి అయితే చూడొచ్చు భయ్య మూవీని అయితే. అల్లు అర్జున్ గారి కోసం కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కోసం అయితే చూడొచ్చు భయ్య. ఒక్కసారి మాత్రమే చూడొచ్చు ఈ మూవీని అయితే. ఇది భయ్య మన రివ్యూ అన్నమాట. మరి మీకు ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా కింద అయితే కామెంట్ చేయండి డార్లింగ్స్. నచ్చితే మాత్రం లైక్ కొట్టి, షేర్ కొట్టి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళీ వేరేలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.